విజయవాడ సిటీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కేంద్రంగా సాయికృష్ణ మిస్సింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ దృశ్యం సినిమాను తలపించేలా మారిందనే చర్చ రాజకీయ పోలీస్ సామాజిక వర్గాల్లో జోరుగా సాగుతోంది. మొదట అదృశ్యంగా నమోదైన ఈ వ్యవహారం ఇప్పుడు హత్య, అక్రమ నిర్బంధం వంటి అత్యంత తీవ్రమైన సెక్షన్ల వరకు చేరుకోవడం సంచలనంగా మారింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నుంచి స్వయంగా ఫిర్యాదు స్వీకరించిన కమిషనర్ రాజశేఖర్ బాబు సిఐ నాగరాజుపై సిఆర్ నెంబర్ 107/2026 కింద బిఎన్ఎస్ 127 4, 127 6, 103 1, బిఎన్ఎస్ఎస్ 238 సెక్షన్లతో కేసు నమోదు చేయించడం, దిశ పిఎస్ ఏసీపీ దైవప్రసాద్ను దర్యాప్తు అధికారిగా నియమించడం కేసు తీవ్రతకు అద్దం పడుతున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అక్రమ నిర్బంధం, రహస్య నిర్బంధం, హత్య వంటి ఆరోపణలు ఒక పోలీసు అధికారిపైనే నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ విడుదల చేసిన కొన్ని ఫోటోలను జనసేన నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్రంగా ఖండిస్తూ అవి ఫేక్ ఫోటోలను కొట్టిపారడం, రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు మరింత వేడెక్కించాయి. అయితే కేసులో చోటు చేసుకున్న పరిణామాలను ప్రతిపక్షాలు మొదటి నుంచే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయాయని అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, మరోవైపు ఆరోపణలు, సోషల్ మీడియా ప్రచారం తీవ్రస్థాయికి చేరుకున్న తర్వాతే ప్రభుత్వం స్పందించిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తుండగా నిజానిజాలు ఏమిటనే ఆసక్తి ప్రజల్లో పెరుగుతోంది. సాక్ష్యాలు, సీసీ ఫుటేజీలు, కాల్ డేటా, వాంగ్మూలాలు వంటి అంశాల ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగుతున్న ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాన్ని కుదిపేస్తున్న ఈ వ్యవహారంలో దర్యాప్తు ఏ దిశగా సాగుతుంది, ఇంకా ఎవరెవరి పేర్లు వెలుగులోకి వస్తాయి, అసలు సత్యం ఏమిటన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్న గద్దె సాయికృష్ణ, ఎవరైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐ ఏదైతే వేధింపుల కారణంగా మిస్ అయిన గద్దె సాయికృష్ణ విషయం హాట్ టాపిక్గా ఉందని చెప్పాలి. అయితే పలు రాజకీయ పార్టీలుతో సహా ప్రతిపక్షాలు కూడా ఆ సిఐ పైన కావచ్చు, జరిగిన విచారణ పైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయిన గద్దె సాయికృష్ణ ఏదైతే మిస్సింగ్ కేసు ఉందో దానిపైన ఎస్ఎస్వి నాగరాజు ఎవరైతే ఉన్నారో సిఐ నాగరాజు పైన అయితే నిన్న ఎవరైతే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంప్లైంట్ తీసుకుని సిపి రాజశేఖర్ బాబు విజయలక్ష్మి కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేశారు. అయితే ఆషామాషిగా కాకుండా బిఎన్ఎస్ఎస్ఎస్ సెక్షన్ ప్రకారం క్రైమ్ నెంబర్ 107తో పాటు అండర్ సెక్షన్ 1274, అలాగే 127, 103, 1 బిఎన్ఎస్ 238 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇవి తీవ్రమైన సెక్షన్లుగానే పరిగణించవచ్చు. ఎందుకంటే ఒక పోలీసు శాఖలో ఉన్న ఒక వ్యక్తి పైన ఇంకొక పోలీస్ అధికారులు కేసు నమోదు చేస్తున్న నేపథ్యంలో ఏమైనా సెక్షన్లు లైట్గా ఉండే సెక్షన్లు నమోదు చేస్తారా ఏంటనేది చూసినప్పుడు తీవ్రమైన సెక్షన్లే దాదాపుగా ఏదైతే నిజ నిర్ధారణ అయ్యి మిస్సింగ్ కేసులో కానీ సాయికృష్ణ మృతి చెందినట్లయితే, ఒకవేళ వీళ్ళు టార్చర్ చేసి ఏదైతే లాకప్ డెత్, కస్టోడియల్ టార్చర్ చేసినట్లు, ఒకవేళ అదే టార్చర్ వల్ల సాయికృష్ణ మృతి చెంది, ఒకవేళ మృతి చెందిన మృతదేహాన్ని వీళ్ళు మిస్సింగ్ చేస్తే దాదాపుగా చాలామందికి ఏదైతే తమిళనాడులో ఒక లాకప్ డెత్లో ఏదైతే ఒక మహిళా కానిస్టేబుల్ ఇచ్చే ఫిర్యాదు మీదకు దాదాపుగా 11 మందికి మరణశిక్ష విధించిన కోర్టు ఏదైతే ఉందో ఆ తరహా సెక్షన్లో ఎక్కడ కూడా పెట్టినట్లుగా న్యాయ సలహాదారులు చెప్తున్నారు. ఏదైతే మనం కూడా లీగల్ టీమ్ యొక్క అభిప్రాయాన్ని మాత్రమే మనం తెలియజేస్తున్నాం. వారిని అడిగి వారి చెప్పినంత మాత్రమే ఆ సెక్షన్ల ప్రకారం మనం తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ జరిగిన విషయాన్ని చూస్తే పొలిటికల్గా చూసుకుంటే వైసీపీ కొన్ని ఫోటోలను రిలీజ్ చేసి ఇలా టార్చర్ చేశారు, ఇలా సాయికృష్ణకి సంబంధించిన ఏళ్లను, ఖాళీ వేళ్లకు గోల్డ్ను పీకేసి ఉన్న ఫోటోలతో సహా, లేదంటే మృతి చెందినట్లుగా ఉన్న కళ్ళు సగం తెరిచి మృతి చెందినట్లుగా ఉన్న మృతదేహం ఫోటో అంటూ కూడా అంబటి రాంబాబు కావచ్చు, తదితరుల నేతలు, పార్థసారథి కావచ్చు ప్రెస్ మీట్లు పెట్టి ఫోటోలు రిలీజ్ చేశారు. దానికి సంబంధించి జనసేన నాయకులు, జనసేన రాష్ట్ర నాయకులు ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఆ ఫోటోలు మీకు ఎలా వచ్చాయి, ఒకవేళ అదే ఫోటోలు మీకు వస్తే ఎవరు పంపించారు, దానిపైన మేము చర్యలు తీసుకుంటాం అంటూ కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా దీనిపైన విచారణకు ఆదేశించడం, దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆదేశించడం జరిగింది. అయితే జనసేన నాయకుడిగా చెబుతూ కొంతమంది వైసీపీ నాయకులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఏదైతే ప్రచారం ఉందో ఇది తప్పని కూడా ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పడం, ఓన్లీ తన ఎవరైతే మేనమామ ఉన్నారో అతను
ఓన్లీ జనసేన పార్టీకి సానుభూతి పరుడే తప్ప వీళ్ళకి సభ్యత్వాలు కూడా లేవని చెప్పడం. అయితే ఇక్కడ జనసేనకో లేదంటే కాపు కమ్యూనిటీకో ఈ అంశాన్ని అంటగట్టడం కాదు కానీ ఇక్కడ పోలీసులు చూపించిన అత్యుత్సాహం, ఏ రాజకీయ నాయకులు వల్ల ప్రభావితం అయ్యారో పోలీసులు, లేదంటే వీళ్ళే పోలీసు ఏదైతే సిఐ గారు చెప్పారని కింద స్థాయి అధికారులు, లేదంటే పై స్థాయి అధికారులు చెప్పారని సిఐ గారు, లేదంటే ఇక్కడ కస్టోడియల్ టార్చర్ ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపైన విచారణ చేయడానికి ఏదైతే విచారణ శాఖ అధికారులను కూడా ఇక్కడ సిపి డైరెక్ట్ గానే ప్రకటించడం జరిగింది. అయితే ఈ విషయంలో జరుగుతున్న ఇంత చర్చలో భాగంగా ఇక్కడ నాగరాజు ఏదైతే ఎస్ఎస్వి నాగరాజు ఉన్నారు, ఇక్కడ తాడేపల్లిగూడెం పరిధిలో కూడా పనిచేయడం జరిగింది. అప్పుడు కూడా ఇక్కడ హిజ్రాల పైన కావచ్చు, లేదంటే కొన్ని కేసుల విషయాల్లో డైరెక్ట్ గానే ఇతను ఏదైతే సిఐ ఉన్నారో ప్రత్యక్షంగానే రోడ్లపైనే ఏదైతే కొంచెం తప్పు చేసిన వారు ఉన్నారో వాళ్ళని ఈయన దండించడం కూడా అప్పట్లో మనం చూసాం. అయితే ఇదే కృష్ణలంకకు నాగరాజు బదిలీ అయిన తర్వాత ఒక దొంగతనం ఆరోపణల నేపథ్యంలో తాడేపల్లిగూడెం చెందిన ఒక వ్యక్తిని బస్టాండ్ సమీపంలో బూటు కాలుతో తంతు తీసుకువెళ్ళడం, ఆ వ్యక్తి పైన ఆ నేరారోపణ జరగడం, అది కోర్టులో ఉండడం, ఆ వ్యక్తి ఇప్పటికీ పరారీలో ఉండడం కూడా జరిగింది. అయితే ఇదే విషయాన్ని మనకి తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మహిళా నేత మనకైతే సమాచారం ఇచ్చారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం పోలీస్ స్టేషన్లో పోలీసులతో మాకెందుకు, ఇప్పటికే పోలీసులు ఈ తరహా చర్యల్లో మనుషుల్ని చంపేసే పరిస్థితుల్లో పోలీసులు ఉన్నప్పుడు మాకు వద్దంటూ కూడా వాళ్ళు వెనుదిరగడం జరిగింది. అయితే ఇక్కడ జరిగిన విషయంలో ప్రభుత్వం చేసింది న్యాయమేనా, ధర్మమేనా, ఏదైతే సాయి కృష్ణకి సంబంధించిందంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే పెట్టిన సెక్షన్లు కావచ్చు, ఏదైతే ఎంక్వైరీ కావచ్చు, ఎంక్వైరీ ఆఫీసర్ని కావచ్చు, ఇక్కడ పోలీసులు ఒకవేళ వీరికి వీరు సహకారం అందించుకుంటారన్న డౌట్ సామాన్య ప్రజల్లో ఉంది. కాబట్టి లేకుండానే పోలీస్ డిపార్ట్మెంట్తో కాకుండా రిటైర్డ్ జడ్జితో కావచ్చు, లేదంటే ఇతర సిబిఐ ఎంక్వైరీ లాంటివి వేయాలని విమర్శ కూడా వినిపిస్తుంది. దీన్ని ప్రతిపక్షం ఏదైతే సంఘటన జరిగినప్పుడు ప్రతిపక్షం దాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించడం అనేది మనం ఎప్పుడు సాధారణంగా చూస్తుంటాం. అదేవిధంగా ప్రతిపక్షం ఇప్పుడు ఫెయిల్యూర్ అయిందని చెప్పాలి. ఎందుకంటే డైరెక్ట్గా సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఏదైతే సాయి కృష్ణ విషయంలో ఎంక్వైరీ విషయంలో కానీ వారికి ఇచ్చే భరోసాను కానీ వారు కల్పించిన నేపథ్యంలో ఇక్కడ నాగరాజుపై వస్తున్న ఏదైతే విమర్శల నేపథ్యంలో వెంటనే ఆయన్ని ఫస్ట్ విఆర్కి పంపించడం, వేకెన్సీ రిజర్వ్డ్ పంపించడం, అనంతరం వెంటనే సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే దీన్ని ఇక్కడతో వదిలిపెట్టకుండా అయితే ఈ కేసు విషయం ఖచ్చితంగా మనం చెప్పాలంటే దృశ్యం సినిమా ఏదైతే వెంకటేష్ నటించిన తెలుగు దృశ్యం సినిమాను తలపిస్తుందని చెప్పాలి. అందులో ఏదైతే డెడ్ బాడీని ఎవరికి ఆధారాలు లేకుండా మిస్సింగ్ చేస్తారో అదేవిధంగా ఇక్కడ కానీ మిస్సింగ్ జరిగిందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మనం చెప్పవచ్చు. ఒకవేళ దృశ్యం సినిమా లాగా ఇక్కడ ఏదైతే డెడ్ బాడీ దొరకకుండా వెళ్తే శిక్షలు తప్పించుకోవచ్చు అనేది కూడా చూడాలి. అయితే పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, ఏదైతే ప్రతిపక్షాలు ఇద్దరు కానిస్టేబుళ్ళు ఒకరు ఎదర బండి తోలుతుండగా మధ్యలో మృతదేహాన్ని పట్టుకుని వెళ్ళి ఇంకొక కానిస్టేబుల్ వెనకాల కూర్చొని ఈ డెడ్ బాడీని మిస్ చేశారని, బూడిద చేశారని వారు చెప్పడం, లేదంటే కృష్ణానదిలో కలిపేశారని చెప్పడం, లేదంటే ఏదైనా బండరాయి కట్టి కృష్ణానదిలో పడవేసి ఉంటారని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎంక్వైరీ జరుగుతోంది. అయితే సినిమాల్లో చూపించినట్టు కాకుండా ఇక్కడ పూర్తి స్థాయి విచారణ ఏదైతే ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఈ పూర్తి స్థాయి విచారణలో బాధితులకు న్యాయం జరగాలని, సాయి కృష్ణ బతికుంటే 29వ తారీఖున కోర్టులో ప్రవేశపెట్టాలంటూ కూడా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో 29వ తారీఖున ఏం జరుగుతుందనేది మనము చూద్దాం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.